వ్యూవర్స్ వెల్కమ్ టు రుచి చూడు. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ 8th యానివర్సరీ శుభాకాంక్షలు. అలాగే మీ అందరికీ కూడా దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. సో వ్యూవర్స్, ఈ వార్షికోత్సవం సందర్భంగా మన రుచి చూడు కార్యక్రమానికి వచ్చేస్తున్నారు జబర్దస్త్ ఫేమడీ కమెడియన్ రాకింగ్ రాకేష్. మరి ఆయన లేట్ చేయకుండా పిలిచేద్దామా? హాయ్ రాకేష్ గారు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ వనితా టీవీ 8th యానివర్సరీ శుభాకాంక్షలు, అలానే పండుగ శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నారు? ఏంటి? చాలా బాగున్నాం, చాలా బిజీగా ఉన్నాం, చాలా హ్యాపీగా కూడా ఉన్నాం. తెలిసిపోతుంది అన్న మాటల్లోనే, మీ స్మైల్ లోనే, మా వ్యూవర్స్ అందరికీ కూడా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ. ఎలా ఉంది లైఫ్? అయితే బాగుంది అని చెప్పారు. ఎలా స్టార్ట్ అయింది మీ కెరియర్? జబర్దస్త్ లో అయితే ఇప్పుడు చూస్తున్నాము ఏకంగా టీమ్ లీడర్ అయిపోయారు. మరి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఆ టీమ్ లీడర్ పోస్ట్ ని? పోస్టా? నిజంగా పెద్ద పోస్ట్. ఎందుకంటే చాలా బరువు బాధ్యతలు. అవునండి, చాలా రిస్క్ తో కూడుకున్న పని అది. ఎందుకంటే కొన్ని కోట్ల మంది చూస్తున్న షో అది జబర్దస్త్ అనేది. ఇస్ నాట్ ఏ నార్మల్ షో. సో అటువంటి షోలో ఒక టీమ్ లీడర్ గా ఉండడం, టీంలో చేయడం, అందరినీ సమన్వయపరచుకొని వెళ్ళడం అంటే వెరీ రెస్పాన్సిబుల్. అంటే ఇంట్లో పెద్ద కొడుకు ఎంత రెస్పాన్స్ ఉంటుందో అక్కడ అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. సో నాకు తెలిసి నాకు అంత మంచి పేరు తెచ్చింది కాబట్టి చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారండి అక్కడ. ఓకే, సో మొత్తానికి అలా ఎంజాయ్ చేస్తూ అన్ని రెస్పాన్సిబిలిటీని చాలా జాగ్రత్తగా వహిస్తూ వస్తున్నారు అన్నమాట. అవునండి. ఓకే, మరి ఈ రోజు 8th యానివర్సరీ సందర్భంగా మా వనితా టీవీ ప్రేక్షకుల కోసం మీరు మిమిక్రీకి సంబంధించి ఏం చేయబోతున్నారు? ఒక్కొక్క వాయిస్ నుంచి ఒక్కొక్క ఫండమెంటల్స్ తీసుకోవడం నాకు అలవాటు. ఇప్పుడు కొండవలస గారు ఉన్నారు అనుకోండి, ఆయన ఒక స్లాంగ్ ఉంటుంది, శ్రీకాకుళం స్లాంగ్ ఉంటుంది. ఏటనుకుంటున్నావు నువ్వు? ఏటనుకుంటున్నావు చూదాత చటకులో చెడుగు నడితే నాన్సెన్స్ ఏమనుకుంటున్నావు? నేను కాదనుకుంటున్నావు, వేటి నేను ఉంటాను మరి అయితే ఓకే. ఇలాని నేను ఒక స్కిట్ లో పెట్టుకొని అమ్మ ఏటంట అంటే దాన్ని అదే యాస్టీస్ వాయిస్ కాకుండా ఇంకొక వాయిస్ బాగా పేరు తెచ్చిన ఇంకోటి ఏంటంటే పిచ్చి డాక్టర్. పిచ్చి డాక్టర్ వచ్చి మీరు మామూలుగా అంటూ ఉంటారు, రెగ్యులర్ గా వాడుతూ ఉంటాను. ఆయన వచ్చిన తర్వాత నీ గురించి తెలుసా, నీ చిర బాగుంది తెలుసా, నీ గ్లామర్ గా ఉన్నావు తెలుసా, ఆవిడ ఇంతకు మర్చిపోయాను, చిరంజీవి గారు 150 సినిమా చూస్తావా, రిలీజ్ గా ఎలా చూస్తావు పిచ్చిదానా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. సో అలాంటివన్నీ నాకు మిమిక్రీలో బాగా. జురాసిక్ పార్క్ అనే ఒక ఐటమ్, బేసికల్లీ అది ఇంగ్లీష్ సబ్జెక్ట్. జురాసిక్ పార్క్ మూవీ, అది హెలికాప్టర్స్ రావడం అని ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించిన కార్ తీయండి అలా ఉంటుంది. దీన్ని నేనేం చేశాను అంటే, రాజ్బాబు గారు అయితే ఎలా చేస్తారు అని ఒక క్యారెక్టర్ తీసుకొని ఆయన థాట్ వచ్చింది, అది పెట్టి చేశాను. అద్భుతంగా వెళ్ళింది. అదే రాజ్బాబు గారు మామూలుగా మన స్టూడియోకి వచ్చి మాట్లాడితే ఆయన ఎలా ఉంటుంది, ఆయన ఈరోజు మన వనితా టీవీ యానివర్సరీ అంటే పుట్టినరోజు అన్నమాట. అదే విషయం మా తూరమ్మత్తకు తెలిసింది అనుకో, మా తూరమ్మత్తని తీసుకొచ్చి ఇక్కడ కేక్ కట్ చేసేవాడిని. అయ్య బాబోయ్, నేను చూస్తుంటే నాకు తిక్కి అవుతుంది, ఉంటాను బాయ్. అలా చూస్తే యాజ్ ఇట్ ఈస్ నా బాడీ లాంగ్వేజ్ కి నాకు రాజ్బాబు గారు అంటే ఇష్టం, ప్రాణం. సో నాకు అది ఎసెప్ట్ అయింది, అది యాక్సెప్ట్ అయింది కూడా నా బాడీకి. సో అలా నా మిమిక్రీని తర్వాత నాకు స్టేజ్ మీద, జబర్దస్త్ స్టేజ్ మీద బాగా పేరు తీసుకొచ్చింది రామ్ గోపాల్ వర్మ గారి వాయిస్. బేసికల్లీ రామ్ గోపాల్ వర్మ గారి వాయిస్ సినిమాలో చూస్తూ ఉంటాం. రక్త చరిత్ర మూవీలో భారతదేశం ఆత్మ గ్రామాల్లో ఉందని మహాత్మా గాంధీ అన్నాడు. అప్పుడు వాళ్ళకున్న నమ్మకం, వాళ్ళకున్న ఆశయమో తెలియదు కానీ ఆనందపుర గ్రామంలో ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ బుక్కారెడ్డి మనుషులు అతి దారుణంగా, అతి కిరాతకంగా రక్తపాతాన్ని సృష్టిస్తూనే ఉన్నారు. ఈ రక్తపాతాన్ని మీ రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర రూపకంలో మీకు అందిస్తున్నారు. రక్త సిక్త వర్ణ ఇలా ఉంటుంది. ఇదే వర్మ గారు ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ వచ్చారనుకోండి, ఆయన మాట్లాడే విధానం బేసిక్గా నాకు తెలిసింది ఫీలింగ్స్, ఎమోషన్స్ని. ఇప్పుడు బేసిక్గా అందరూ ఇంటర్వ్యూ చేస్తారు, నాకు ఎందుకంటే నచ్చదు. ఇప్పుడు దేవుడు అంటారు, దేవుడు ఉన్నారా, దైవం ఉన్నారా అని బేసికలీ సబ్జెక్ట్ని కానీ తీసుకున్నట్టయితే అది ఫీలింగ్స్ పట్టించుకున్నది. సో అంతే, అలా ఒరిజినాలిటీ, రియాలిటీ. వ్యూయర్స్ చూసారు కదా, మరి రాకింగ్ రాకేష్ మన ఎదురుగుండా అన్నాడు, ఎన్నో కబుర్లు చెప్పాడు, మిమిక్రీ కూడా చేశారు, అన్ని కూడా చాలా చాలా సూపర్ గా చేశారు కదా. మరి ఇన్ని కళలున్న రాకింగ్ రాకేష్ కి అసలు వంటకి ఏమైనా, రాకేష్ కి ఏమైనా రిలేషన్ ఉందా? ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం. మరి మనందరి కోసం ఎలాంటి వంట చేయబోతున్నా వారి వంటలోనే విందాం. మరి రాకేష్ గారు ఏంటి మా వ్యూయర్స్ ఉందండి, వంటకి నాకు పూర్తిగా సంబంధం ఉంది. ఉంది. బ్యాచిలర్ లైఫ్ నుంచి స్టార్ట్ అయిందంటారా? అంటే అంతే కదండి. హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క బ్యాచిలర్ స్వయంగా వంట చేసుకుంటాడు.
స్వయంగా వండుకుంటాడు, స్వయంగా తింటాడు. కాబట్టి డెఫినెట్గా ఈ కాలంలో మీ ఆడపిల్లలకి వంట తగ్గిందేమో కానీ మా మగవాళ్ళకి వంట పెరిగింది. మాత్రం నిజాన్ని ఒప్పుకున్నాం. మీరు ఒప్పుకోవాలి. నిజమేనా? నిజమే అండి. ఎందుకంటే చెప్పాలి అంటే అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిలే వంటలు చేస్తారు. అబ్బాయిలే కష్టపడుతూ ఉంటారు. అందుకే పురాణాల్లో కూడా ఉంది, నలభీమ పాకం అని ఉంటుంది. అంటే మొగోళ్ళు అప్పటి నుంచి పురాణంలో నుంచే వంట చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ రోజు మీకు ఒక అద్భుతమైన హెల్దీ ఫ్రూట్ సాలడ్ చేసి చూపిపోతుంది. హెల్దీ ఫ్రూట్ సలాడ్ మా వ్యూయర్స్ కోసం ఈ రోజు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలియజేస్తారా రాకేష్ గారు? యాపిల్, బనానా, ప్రొమోగనేట్, పన్నీరు, స్ప్రౌట్స్, సాల్ట్, చాట్ మసాలా, కొబ్బరి తురుము, కొత్తిమీర, నిమ్మకాయ, పైనాపిల్. మరి ఇంత సరదాగా మనందరినీ నవ్వించిన రాకేష్ గారు ఇప్పుడు ఈ పదార్థాలతో ఏం చేస్తున్నారు రాకేష్ గారు? రీసెంట్గా అండి మీరు బాగా పరిశోధించి బాగా చాలా ఆలోచించి అరటిపండు, మీ అందరి అరటిపండు అంటే సాధారణంగా అందరికీ చాలా హెల్దీ కూడా. ఈ అరటిపండుని మనం ఎందుకు జ్యూస్లా చేసుకున్నాం, ఎందుకు తింటున్నాం అని బాగా ఆలోచించి అరటిపండుతో టంబా అని ఒకటి కనిపెట్టా. వాట్? అరటిపండుతో టంబా ఇంత కష్టంగా ఉంది, కొంపదీసి చేస్తున్నారా ఏంటి? అది ఒక ఛానల్ వాళ్ళకి ఇచ్చాను, టెలికాస్ట్ చేయలేదు. ఓ పేపర్ వాళ్ళకి ఇచ్చాను, పబ్లిష్ చేయలేదు. మళ్ళీ చేస్తే బాగోదని మర్యాదగా నాకు ఉత్తరాలు రాసి చెప్పారు. కొంపదీసి ఇప్పుడు చేస్తున్నారు రాకేష్ గారు? మీ గురించి చేద్దాం అనుకున్నాను కానీ మన డైరెక్టర్ గారు వద్దన్నారు. సో కొత్తగా ఆలోచించి ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ హెల్దీ ఉంటుంది, తర్వాత పులుపు ఉంటుంది, చేదు ఉంటుంది, తర్వాత అన్నీ ఉంటాయి. అలాగా ఒక పదార్థాన్ని కొత్తగా కనిపెట్టాను. సో అది చెప్పాను కదా, హెల్దీ ఫ్రూట్ సాలడ్. ఓకేనా? సో మొత్తానికి అరటి పండుతో టంబా చేయకుండా మా వ్యూయర్స్ అందరి కోసం మంచి రెసిపీని పరిచయం చేస్తున్నా. సో వ్యూయర్స్ మనందరం చాలా బ్రతికిపోయాం. నన్ను నమ్మండి, ధైర్యంగా ఉండండి. తప్పకుండా. ఇది మాత్రం జోక్ కాదు, ఇది మాత్రం సీరియస్. కింద క్యాప్షన్ వేయండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ గిన్నె కడుక్కోవాలి. చూసారా, మీరు ఇక్కడ జబర్దస్త్ ఫాలో అయిపోతున్నారు. ఎందుకంటే క్లీన్ అండ్ గ్రీన్, మనం వంట చేసే ముందు తర్వాత కూడా గిన్నెలు చాలా చక్కగా కడుక్కొని చేతులు కూడా కడుక్కోవాలి. ఎందుకంటే చాలా శుభ్రంగా ఉంటే మన ఫుడ్ మనకు బాగుంటుంది, మనం హెల్దీగా ఉంటాం. అది తప్పకుండా. కాబట్టి క్లీన్ బౌల్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వెరీ గుడ్. ఓకే, అడగండి. దాని తర్వాత ఏం చేయాలని అడగండి. తర్వాత ఏం చేయాలి రాకేష్? మార్కెట్కి వెళ్ళి నేను చెప్పిన వస్తువులను తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇలా కత్తిరించి ఉండవు కాబట్టి మనం కట్ చేసుకోవాలి. తప్పకుండా కట్ చేసుకొని ఫస్ట్ యాపిల్స్ ఒక బౌల్ తీసుకొని అలా వేసేసి, సో తర్వాత నెక్స్ట్ బనానా పీసెస్ కట్ చేసుకోవాలి, మార్కెట్ నుంచి తెచ్చుకొని. వాళ్ళు కట్ చేసి ఇవ్వరు, మనం కట్ చేసుకోవాలి. దాని తర్వాత పొమోగ్రనేట్. ఇది చాలా మంచి హెల్దీ, రక్తం రావడానికి కానీ బాడీలో ఉన్న బ్లడ్ ప్రెషర్స్ కానీ అన్ని పెరగడానికి ఇది చాలా హెల్దీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బాబోయ్, నాకు ఎన్ని విషయాలు తెలుస్తున్నాయి. రాకేష్ గారి దగ్గర అందరినీ నవ్వించడమే కాకుండా ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. పన్నీరు నాలా బక్కగా కాకుండా చాలా చక్కగా యాంకర్లా అవ్వాలి అంటే కనుక పన్నీర్ డెఫినెట్గా అందరు తినాలి. ఓహో, పన్నీర్ కూడా మీరు ఇష్టమా? చాలా ఎక్కువగా. ఇంకా నాన్ వెజ్ తిన్నప్పుడు ఆబ్వియస్లీ పన్నీరే కదా మనకి నాన్ వెజ్ ఐటమ్. అవునా? మీరు నాన్ వెజ్ తినరండి? అందుకే నాలా గ్లామర్ గా ఉన్నారు మీరు. అంటే మీరు తినరా? నేను ఎక్కడో చూసానండి కృష్ణానగర్ లో మీరు చికెన్ పీస్ ఇలా లాక్కొని తింటూ ఉంటే. అది కృష్ణానగర్ కాదండి బాబు, కాదు పద్మారావు నగర్ అది. ఓహో, పద్మారావు నగర్. మీరు మరి పొరపాటు. చికెన్ అయితే తిన్నారు కదా? తింటా, కల్లో. సో దాని తర్వాత చాలా హెల్దీ అయిన స్ప్రౌట్స్. నాకు చాలా ఇప్పుడు నాకంటే ఇంగ్లీష్ వచ్చు, మీలాంటి ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఏం అర్థం చేసుకుంటారు? ఇది చక్కగా నానబెట్టిన పెసర్లు అంటారు. వెరీ గుడ్. ఎందుకంటే మొలకెత్తినవి చాలా మంచివి, హెల్దీగా. ఇంట్లో అమ్మ వాళ్ళు చెప్తూ ఉంటారు. వీటిని ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు చక్కగా. నెక్స్ట్ పెసర్లు. దాని తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ ఎంత తగినంత. మీకు అసలే కోపం తక్కువ అన్నారు రాకేష్ గారు, కాస్త తక్కువగా వేసుకోండి. కోపం తక్కువ కాదు, ఎక్కువే. అదే ఎక్కువ అన్నారు, ఉప్పు తింటే ఎక్కువ. దాని తర్వాత చాట్ మసాలా. ఇప్పుడు మనం మొత్తం కాకుండా కాదు, కంగారు పడకండి. అమ్మోయ్, భయపడుతున్నాను. నేనైతే తిన్నాండి ఈరోజు ఈ ఫుడ్ ని. చక్కగా తగినంత. అంటే చాట్ వేస్తే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది. చాట్ మసాలా కూడా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో చివరికి కొబ్బరి తురుము. ఈ కొబ్బరి తురుము అంటే చాలా మందికి చాలా ఇష్టం. సో ఇది కూడా ఎవరి ఇష్టం బట్టి వాళ్ళు కొంచెం లైట్ గా వేసేసుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ గా చాట్ మసాలా పడిన తర్వాత స్మెల్ వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్ గా నిమ్మకాయ. ఎందుకు వేస్తారు రాకేష్ గారు నిమ్మకాయ? నీకు తెలియనట్టే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ ఇంట్లో వంట మీ ఆయనే చేస్తాడు కదా? అవును. పాపం దేవుడు. మీరే అన్నారు కదా ఇవాళ అమ్మాయిల కంటే అబ్బాయిలు బాగా చేస్తున్నారని. అందుకే మీ ఆయనతో అందుకే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆడవాళ్ళు అడుగుతారు వంట వచ్చా అని. అప్పుడు తెలియగా మనం రాదు అని తప్పించుకోవాలంతే. ఇప్పుడు చివరిగా దీన్ని
అన్ని వేశారు చక్కగా. మనకి దానిమ్మ గింజలు, యాపిల్, పన్నీరు, పన్నీరు, పెసర్లు, మొలకెత్తిన పెసర్లు, అది ఉప్పు, చాట్ మసాలా. చూసారా, చాట్ వేసిన తర్వాత ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. ఎస్ చాట్ మసాలా నాకు కూడా చాలా నిజంగా స్మెల్లీగా టేస్టీగా ఉంది. ఒకటి అబ్జర్వ్ చేశాను రాకేష్ గారు, చెప్పండి. ఏ పని చేస్తున్నా చాలా చక్కగా, హ్యాపీగా, సంతోషంగా, ఈవెన్ కుకింగ్ అయినా కానీ, నిద్రపోవడం అయినా కానీ, ఏదైనా పనులు చేయడం కానీ, అటెండ్ అవ్వడం కానీ, అన్ని హ్యాపీగా అలా ఫన్ గా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనుకుంటా. నవ్వుతూ ఉండాలండి ఎప్పుడు. ఎన్వైరన్మెంట్ మొత్తం కూడా మనకి హ్యాపీగా ఉంటుంది. అవును, నవ్వుతూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది, వంటని కూడా ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా చేస్తున్నారు. వెరీ గుడ్. ఇలా చూసారు కదా, కలిపేసిన తర్వాత చక్కగా దీని మీద కొత్తిమీర గార్నిష్ ఇలా చేసేసుకుంటే, కొత్తిమీరతో, నాకు కొత్తిమీర ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువగా చేసేస్తున్నాను. సో ఫైనలీ రాకింగ్ రాకేష్ గారు మనందరి కోసం వనిత యానివర్సరీ సందర్భంగా ఈ రోజు ప్రిపేర్ చేశారు ఎంతో హెల్దీ అయిన ఫ్రూట్ సలాడ్. దట్టు చాలా చాలా స్పెషల్ గా ఉందండి. మరి ఫస్ట్ టేస్టింగ్ ఎవరు? ఏ ప్రోగ్రామ్ అయినా వంట ప్రోగ్రామ్ లో యాంకర్స్ టేస్ట్ చేస్తారు కాబట్టి అబ్బాయిలు వండుతారు, అమ్మాయిలు టేస్ట్ చేస్తారు. ఆల్వేస్. ఇంతటి అదృష్టం ఇంకెవరికి దక్కుతుంది చెప్పండి. ఈ రోజు మరి అసలు మీరు చేశారు, డిఫరెంట్ గా ఆడుతూ పాడుతూ చేశారు. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో మీరు బాగా వెయిట్ చేస్తున్నట్టారు. ఇంతకి ఎలా ఉందా అని మీకు పెట్టాలా? వద్దండి, మీరు తినండి. మీరు ఫస్ట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, డెఫినెట్లీ. మీరు చేశాక టేస్ట్ చేయకుండా ఉండడం. 1 సెకండ్. తినతో బాగోపోతే కంపెనీస్ ఏం పడిపోయింది కదా. ఏం కాదు, ఒకవేళ తింటే బాగుంటే ఇంకా మీకోసం ఈరోజు సాక్రిఫైస్ అనమాట. బాగుందనే చెప్తాను. అవునా? ఓకే. అంటే మీ మీద మీకు హోప్ లేదా? సో నాకైతే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం అయితే నాకు జీవితంలో లేదండి. ఇలాగే అంటారు. నచ్చితే కనుక నన్ను వదిలిపెట్టండి, ముందుగా ప్రకటించాను. సరే ఇప్పుడు తినండి. ఓకే. ఓం నమ శివాయ. దేవతారా అందరూ చల్లగా కాపాడండి. రాకింగ్ రాకేష్ గారు చేసిన ఫుడ్ ని ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. చూసారా, తిందా అంటే అది పడిపోతుంది. నిజంగా చెప్తున్నాను, చాలా హెల్దీ, చాలా ఫ్రెష్ గా కొత్తిమీర వేసాం కదా, చాలా చాలా టేస్టీగా, అక్కడక్కడ చాట్ మసాలా, కొద్దిగా పన్నీర్ తగులుతూ ఎవ్రీథింగ్ మీరు చేసిన, రాకేష్ గారు చేసిన ఫ్రూట్ సలాడ్ అనేది చాలా బాగుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి డిష్ని మా వ్యూయర్స్కి పరిచయం చేసినందుకు, మీ ముందు ఇలా పరిచయం చేసి ఇలా నుంచునే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు 130 వారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే పండగ కూడా చాలా బాగా జరుపుకోండి. థ్యాంక్ యూ 130. వ్యూయర్స్ చూసారు కదా, వనిత వార్షికోత్సవం సందర్భంగా 8th యానివర్సరీ సందర్భంగా మన స్టూడియోకి, మన రుచి చూడికి వచ్చేసారు రాకింగ్ రాకేష్ గారు. మీ అందరినీ కూడా బాగా ఎంటర్టైన్ చేశారు కదండి. మరి ఇలాగే రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఒక్కసారి వనిత టీవీ ప్రేక్షకులందరికీ 8th యానివర్సరీ శుభాకాంక్షలు.